పాత్ర చేశాను ఈ ఫిల్మ్ లో. ముందుగా మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ ఆల్సో మీమ్ పేజెస్ కి ఎస్పెషల్లీ చాలా థ్యాంక్స్ చెప్పాలి. బికాస్ నేను ఎవరికి తెలియదు అనుకున్నాను, బట్ మీమ్ పేజెస్ వల్ల చాలా ఎక్స్పోజర్ వచ్చింది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ శ్రావణి, ఇక్కడ ఉందో లేదో తెలీదు. సో బేసిక్ గా నాకు ఈ ఫిల్మ్ లో నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది, ఐ మీన్ ఒక రోల్ ఉంది అని చెప్పి తనే చెప్పింది. సో నేను ఆడిషన్ అటెండ్ అయ్యాను. దెన్ బిట్టు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. మార్తానికి నేను థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకు అంటే నేను చాలా ఆడిషన్స్ వెళ్ళేదాన్ని ఇది వరకు. సో వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆడిషన్ చేసిన ఒక 2-3 days కో లేకపోతే 1 week కో లేకపోతే ఎప్పుడో చెప్పేవాళ్ళు రెస్పాన్స్. కొంతమంది చెప్పే వాళ్ళు కూడా కాదు. కానీ మార్తా అండ్ నాకు ఆడిషన్ తీసుకున్న వెంటనే ఆర్ సెలెక్టెడ్ ఫర్ అంజలి అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. యా, అండ్ థ్యాంక్ యూ సో మచ్ బన్నీవాస్ గారు, వంశీనందిపాటి గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ యా, ఈటీవీ టీమ్ కి థ్యాంక్ యూ, జయకృష్ణకి థ్యాంక్ యూ. హీ వాస్ టోటలీ అన్ ఎంటర్టైనర్ ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ ఆల్సో. ఆఫ్ స్క్రీన్ కూడా మేము చాలా నవ్వుకుంటూ ఉండేవాళ్ళం. అండ్ యా, శివాని, నాకు సినిమాలో తను ఫ్రెండ్ రోల్ లా చేశాను, కాకపోతే తను బయట కూడా చాలా పెద్ద ఫ్రెండ్ అయిపోయింది నాకు. మేము హ్యాంగ్ అవుట్, మేము చాలా ఫుడీ బర్డీస్ అయిపోయాం బేసిక్ గా. అండ్ మౌలి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు ఆల్రెడీ. సో యా, థ్యాంక్స్ టు ది హోల్ టీమ్, థ్యాంక్స్ టు ఈటీవీ అండ్ థ్యాంక్స్ టు మీడియా వన్స్ అగైన్. థ్యాంక్ యూ. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, ఏమి చెప్పట్లేదు మౌలి గురించి అయితే. ఎందుకు ఫీలింగ్ అది మౌలిది. అండ్ ఇప్పుడు పిలిచి